వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంటుంది కదా, ఈ కోస్ట్ గార్డ్లో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ అనేది జరిగింది. అట్లా అంటే జనరల్ డ్యూటీ ఉంటాయి కదా, ఈ జనరల్ డ్యూటీలో పోస్ట్ ఆఫ్ నావిక్, అలాగే డొమెస్టిక్ బ్రాంచు నావిక్, సో ఇట్లాంటి పోస్టులు అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్లో రిలీజ్ చేశారు. దీనికైతే ఫిమేల్ అయినా మేల్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలని ఏం లేదు ఈ కోస్ట్ గార్డ్కి నావీలో. సో ఫిమేల్స్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. దీని గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ మేము పోస్ట్ చేస్తుంటాం. మీకు యూస్ఫుల్గా ఉంటుందనే చెప్తున్నాను. సో అది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు మనకి. జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అని అయితే ఇచ్చారు కదా. సో అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఫ్రమ్ జూన్ ఇచ్చారు కదా. ఫ్రమ్ జూన్ టు 11th నుంచి 25th వరకు, ఈ మంత్ 11th నుంచి 25th వరకు మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టుకోవచ్చు. అది ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్కి వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ ఇండియన్ సిటిజన్స్ ప్రాసెసింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ బిలో రిక్వైర్డ్. అంటే మనకి రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ నావిక్ జనరల్ డ్యూటీ అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, యాత్రిక్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఆర్మ్డ్ ఫోర్స్ ఇన్ ద యూనియన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ యాత్రిక్, నావిక్, పోస్ట్ ఆఫ్ నావిక్ అట్లా 3 టైప్స్ అనేది వీళ్ళు డివైడ్ చేశారు. సో అది అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకునేసరికి ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నావిక్ ఉంది కదా, ఈ నావిక్ జనరల్ డ్యూటీ వీళ్ళకు ఉంటుంది. సో ఈ జనరల్ డ్యూటీ వాళ్ళకి క్లాస్ 12th పాస్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఫ్రమ్ ఏ ఎడ్యుకేషన్ బోర్డు రికగ్నైజ్డ్ బై కౌన్సిల్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ COBSE. అంటే మనకి 12th పాస్ అనేది ఉండాలి. అది కూడా ఇంటర్లో ఫిజిక్స్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అవి ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇవి నావిక్ జనరల్ డ్యూటీ వాళ్ళకి. అలాగే ఇంకా ఏమిచ్చారు, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఉంటుంది కదా, ఈ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ డిపార్ట్మెంట్లో క్లాస్ 10th పాస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కౌన్సిల్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని అయితే ఇచ్చారు. సో ఎవరైతే డొమెస్టిక్ బ్రాంచ్లో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో వాళ్ళు క్లాస్ 10th అనేది కంప్లీట్ అయితే అయి ఉండాలి. అలాగే ఇంకా ఏమిచ్చారు, యాత్రిక్ వచ్చేసరికి క్లాస్ 10th పాస్డ్ ఫ్రమ్ ఏ ఎడ్యుకేషనల్ బోర్డు రికగ్నైజ్డ్ కౌన్సిల్ ఆఫ్ బోర్డ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. లేదా మీకు 10th పాటు ఇంకా డిప్లొమాలో ఎలక్ట్రీషియన్ కానీ, మెకానికల్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, ఇంజనీరింగ్ డ్యూరేషన్ 3 or 4 years ఏదైనా మీరు చేశారనుకోండి 10th పాటు, ఆఫ్టర్ డిప్లొమా లేదా ఇంజనీరింగ్ ఉంటుంది కదా బీటెక్, వీళ్ళు ఎలిజిబుల్ ఈ యాత్రిక్కి. సో ఈ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు యాత్రిక్ అనేది అప్లై చేసుకోవచ్చు. లేదా అలా లేదు అనుకునే వాళ్ళకి ITI చేసినా పర్వాలేదు, ITI కాకపోయినా ఇంటర్ చేసినా పర్వాలేదు. సో ఏదైనా సరే ఈ యాత్రిక్ పోస్టులకి అయితే ఇంటరు, ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ ఈ 4 వాటిల్లో మీకు ఏది చేసినా ఎలిజిబులే మీరు. సో అది అలా దీనికైతే ఇది ఉంది కదా, ఏంటి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వీళ్ళకైతే 10th క్లాస్ సరిపోతుంది. అలాగే నావిక్ జనరల్ డ్యూటీ వాళ్ళకైతే 12th క్లాస్ అనేది ఉండాలి. సో ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని ఇచ్చారు, వాట్ వీళ్ళకైతే ఏముంటాయి క్యాండిడేట్స్ అప్లై అన్నీ. ఇక్కడైతే ఒరిజినల్స్ అనేది ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అనేది ఉండాలంట. సో ఇక్కడైతే ఇచ్చారు. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండేవాళ్ళు మాత్రమే అప్లై చేయండి. అరకొర స్టడీస్ అట్లా పెట్టుకొని అప్లై చేస్తే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుందంట. వీళ్ళు ముందుగానే ఇక్కడ మెయిన్ హెడ్డింగ్గా మెన్షన్ చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా ఏమి ఇచ్చారు, ఏజ్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ ఏజ్ ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే అంటే ఏ ఇయర్లో మీ బర్త్ ఇయర్ ఉండాలి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా. ఇక్కడ ఏ ఇయర్ మీ బర్త్ ఇయర్ అనేది కూడా, అంటే
ఈ ఇయర్లో ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఇది అండ్ నెక్స్ట్ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అట్లా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వేకెన్సీ చూసుకునేసరికి ద టెంటేటివ్ నెంబర్ ఆఫ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఫర్ ఈచ్ బ్యాచ్ ఈజ్ యాజ్ ఫాలో అనేది ఇచ్చారు. సో టోటల్ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే చూడండి, టోటల్ 260 అయితే ఉంది. మనకి 260 టోటల్ మనకి 260 అంటే అన్నీ కలుపుకొని 260 అయితే ఉన్నాయి. యాత్రిక్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవి 260. సో దీనికైతే మీరు ఎవరంటే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఒకే స్టేటు ఒకే ఇది అలా అంత ఏం లేదు. ఎనీవన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఎనీ స్టేట్. అలాగే సెంట్రల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ఉంటుందంటే, సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా వీళ్ళు ఒక సిబిటి ఎగ్జామ్ లాంటిది పెడతారు, అందులో క్వాలిఫై అనేది అవ్వాలి. అలాగే స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది పెడతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, సో చెప్పాను కదా ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. అలాగే మీకు అన్నీ చెక్ చేస్తారు. బయోమెట్రిక్ రికార్డింగు అంటే మీకు ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉందా అది కూడా చెక్ చేస్తారు. సో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే అక్కడ నాట్ ఎలిజిబుల్, సో అదొకటి ఉంది. అండ్ ఇంకా వచ్చుకునేసరికి ఇక్కడ చూడండి ఫిజికల్ ఫిట్నెస్ అని చెప్పాను కదా, సో అది ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది చేస్తారు. ఇక్కడ లింక్స్ ఉన్నాయి కదా, ఈ లింక్స్ యూజ్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ బేసిక్ ఐడెంటిటీ చెక్, ఇక్కడ ఏం చెక్ చేస్తారు బేసిక్గా మీ బయోమెట్రిక్ తీసుకుంటారంట, సో అదొకటి. ఇంకా ప్రీ ఎన్రోల్మెంట్ మెడికల్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇక్కడ హౌ టు అప్లై ఉంది కదా చూడండి, ఈ హౌ టు అప్లై మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జూన్ 11th నుంచి జూన్ 25th midnight వరకు కూడా అప్లై అనేది చేయొచ్చు. సో అది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ మీకు ఏమైనా ఉంటే అప్లై అనేది చేయండి, లేకపోతే వదిలేసేయండి. అండ్ ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంటుంది, చాలా మంచి ఒక 3 or 4 years అనేది ట్రైనింగ్తో పాటు ఆఫ్టర్ పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.